హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా వేరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింటనమాట. అక్కడ అనమాట నాకు ఎక్కడికి వెళ్ళినా ముగ్గులు, వాళ్ళ ఇంటి ముందు ముగ్గు ఎట్లా వేసుకున్నారు, ఇంకా ఇంట్లో పూజ ఎట్లా చేసుకున్నారు, దేవుని ఫొటోస్ ఎట్లున్నాయి, ఇంక ఇవే ఉంటాయని చెప్తుంటా కదా ఎప్పుడు. అక్క వాళ్ళ ఇంటి ముందర ముగ్గు నాకు చాలా నచ్చింది, అదే వీడియో తీసుకున్నా. ఇదేమో ఒకరోజు వర్షం బాగా పడింది అనమాట. చాలా పెద్ద వర్షమే పడింది. అది ఇక్కడ ఈ మధ్య బాగానే పడుతున్నాయి కదా వర్షాలు అయితే. బాగా పెద్ద పెద్ద వర్షాలు అయితే పడుతున్నాయి. డే టైంలో పడుతున్నాయి, నైట్లో పడుతున్నాయి. నైట్లో పడేది అయితే మనం షూట్ చేసుకోలేము కదా. డేలో పడేటివి మాత్రం ఖచ్చితంగా నేనైతే షూట్ చేసుకుంటుంటాను. నాకు ఇష్టం, వర్షం అంటే కూడా చాలా ఇష్టం. తడవాలని భలే ఇష్టం ఉంటుంది వర్షంలో. కానీ ఇంట్లో అడుస్తాడు మా ఆయన, అందుకని నేను వెళ్ళనులేండి. ఆయన అస్సలు ఒక చినుకు పడొద్దు మా ఆయనకి. అంత చెప్తుంటా కదా నీట్నెస్ అని, ఇంకంతే. ఆయన చాలా నీట్నెస్. అందుకే మమ్మల్ని కూడా తడవనివ్వడు. ఇంకా ఆ రోజేనేమో లైనింగ్లు అవి తెచ్చుకోవాలనేసి బయటికి వెళ్ళాను. ఇంకేం చేద్దాం చెప్పండి, మిగతా టైంలోనేమో నాకు కుదరట్లేదు, ఆయనకు కుదరట్లేదు. ఇంకా వర్షం పడుతుంది, ఆయన ఇంకా పర్లేదు పదా అని కొంచెం గ్యాప్ ఇచ్చే టైంలో వెళ్ళినాము, నేను ఆయన ఇద్దరము. అదే లైనింగ్లు అవి తెచ్చుకొని అట్లా పెట్టేసుకుంటున్నా. లైనింగ్లు, ఫాల్స్లు తెచ్చినాను అనమాట. అవి కూడా చూపిస్తా. ఇదేంటంటే నేను మీషోలో సీడ్స్ బుక్ చేసుకున్నాను. 20 ఏమో వచ్చినాయి. 20 అదే ఉన్నాయన్నమాట. అవి ఏవేవి అనేటివి వాటి మీద నేమ్స్ ఉన్నాయి. 20 టైప్ ఆఫ్ సీడ్స్. ఇంకా అవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది నాటితే అప్పుడు తెలుస్తుంది. నేను విత్తనాలు వేసినప్పుడు వీడియో తీస్తాను, అవి మొక్కలు వచ్చినప్పుడు వీడియో తీస్తాను. ఖచ్చితంగా తీయడం అయితే తీస్తాను. చూడాలి ఎట్లుంటాయో. ఎప్పుడు మొక్కలకు వచ్చే సీడ్స్నే నాటుకోవడం అలవాటు కదా, మొక్కలకు వచ్చిన సీడ్స్ కానీ మొక్కలు కానీ ఫస్ట్ టైం నేను మీషో నుంచి తెప్పించినాను. చూడాలి, 20 ఉన్నాయన్నమాట. ఇంకా ఏవేవి వస్తాయా ఏంటి అనేది ఒకసారి చూద్దాము. చాలా అన్ని ఫ్లవర్సే. ఇంకా అవి ఎట్లుంటాయి ఏంటి అనేది ఒకసారి ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. అవి ఎట్లా నాటడం మామూలేండి. ఇదన్నీ సీడ్సే కదా, చల్లుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా అది ఇక్కడ ఇంకా చెప్పినా కదా బయటికి వెళ్ళినాను అనేసి, ఫాల్స్లో అవన్నీ ఇంకా తెచ్చుకున్నాను. నీట్గా సర్దుకుంటూనే ఉన్నాను. చాలా టైం పడుతుంది, ఎందుకంటే అన్నీ ఇంకా మనం అయిపోవచ్చినాయి లాస్ట్ టైంలో అనేసి అన్నీ కలిపేసినాను అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు అన్నీ కొత్తవి పాతవి అన్నీ కలర్స్ సపరేట్ డివైడ్ చేసేసి సర్దుకుందాము. మనకు కలర్స్ ఏవేవి సపరేట్ ఉన్నాయనుకోండి, అప్పుడు తీసుకొనిక ఈజీగా ఉంటుంది కదా. ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసి అయినా కానీ సర్దుకుందామని ఈరోజు డిసైడ్ అయినాను. ఇవేమో పట్టు బిట్లు అనమాట. మీటర్ వచ్చేసి 120. ఇంకా మనకు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ బాగుంటాయి అన్నమాట. అందుకని ఇవి కొన్ని కలర్స్ కనిపిస్తే తెచ్చుకున్నానులేండి. ఇంకా ఇక్కడ ఫాల్స్లన్నీ ఇంకా సర్దుకుంటున్నాను. కలరు ఫస్ట్ ఏవి కలర్స్ అని అన్నీ పెట్టేసుకొని అక్కడ సెట్ చేసుకుంటున్నాను. అదే ఇక్కడ జరుగుతుంది. ఏ పని పెట్టుకున్నా ఇంకా మనకు భద్రా అట్లా చేయలేను. నేనైతే నీట్గానే నిదానంగానే చేసుకుంటాను. ఇదేమో ఒకటి కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా కూడా వచ్చిందనమాట. హ్యాండ్కును నెక్కును. ఇంకా వీటికి పూసలు అవి కుట్టినాను, ఇంకా అది షూట్ చేసుకోలేకపోయినాను. హ్యాండ్కేమో ఇట్లా హ్యాంగింగ్ లాగా ఆ గ్యాప్లో కట్ వర్క్లో హ్యాంగింగ్ లాగా పూసలు కుట్టింటనమాట. బాగా అనిపించింది బ్లౌజు. ఆమె కూడా మంచిగా ఉంది అనింది. ఇంకా బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. అసలు నెక్ కూడా నాకైతే చాలా నచ్చింది, బాగుందన్నమాట. మనం కుట్టిన పని ఫస్ట్ మనకి నచ్చాలని చెప్తుంటా కదా ఎప్పుడు నేను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ అయితే మామూలుగానే పెట్టినాను, కానీ నెక్ హ్యాండ్ ఒకటి కట్ వర్క్ ఇచ్చిన బాగా వచ్చింది. ఒక బ్లౌజ్ నేను కూడా కుట్టుకోవాలి, ఎప్పుడు కుట్టుకోవాలనేమో కుదరట్లేదు. మన వరకు వచ్చిందంటే కొంచెం లేజినెస్ వస్తుంది కదా. అదే కస్టమర్స్ కుట్టినామనుకోండి, ఇంకా అప్పుడు హుషారుగా కుడతాము. ఎవరైనా అంతేలే, నేననే కాదు.
ఇక్కడేమో వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ వర్క్ ఎట్లా స్టార్ట్ చేసేది అనేది కూడా వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడ మిషన్ దగ్గర కంఫర్ట్ లేదు. ఎట్లా స్టార్ట్ చేయాలి, నెక్ ఎట్లా సెట్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను మంచిగా నేర్చుకున్నానులేండి. ఇప్పుడు ఫస్ట్లో అయితే నాకు రాక వీడియోలు పెడదామంటే నాకే కరెక్ట్గా రాదు, ఏం పెడతావులే అనేసి ఊరికే ఉంటే, కానీ ఇప్పటి నుంచి ఇది కూడా నేను పెడతాను. మొత్తం అన్నీ నేర్చేసుకున్నాను అనమాట. సైజ్ ఎంత ఏంటి అనేది కూడా, ఎట్లా పెట్టుకోవాలా ఏంటి అనేది ఇప్పుడు నేను ఈజీగా చేయగలను. అందుకే మీకు కూడా వీడియోలు తీసి పెట్టాలని అనుకుంటున్నాను. చూడాలి, టైం దొరికినప్పుడల్లా దీన్ని కూడా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఫ్రేమ్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇక్కడ నెక్ ఎట్లా సెట్ చేసుకోవాలి, సైజ్ ఎట్లా పెంచుకోవాలి, అవన్నీ కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. ముందు వీడియోలో వస్తాయి ఇవి కూడా. తెలియని వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేది యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను చెప్దామని అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో, చిన్న వీడియోనే. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇది కూడా ఒక బ్లౌజ్ అనమాట, మోడల్ బ్లౌజే. సైడ్కి వచ్చిందనమాట క్రాస్గా నెక్. ఇది కూడా బాగుంది, సింపుల్గా ఉంది కానీ బాగుంది. నాకైతే భలే నచ్చింది ఇది కూడా. ఇదండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.